పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్న వాళ్ళందరికీ హాయ్. ఈరోజు మేము కజ్జికాయలు చేసుకోబోతున్నాం. అలాగే చూడండి, ఇప్పుడు దానికి మా నాన్నమ్మ కజ్జికాయలు చేయబోతుంది. దాని ప్రాసెస్ చూద్దామా? నాన్నమ్మ చెప్పాలమ్మా ప్రాసెస్. కజ్జికాయలకి మైదా, గోధుమొక, బాదం, జీడిపప్పు, కొబ్బరికూరు, ఎలచి పౌడరు, నెయ్యి ఇవన్నీ అవసరం. ఇప్పుడు దీనికి మనము నెయ్యి, కొద్దిగా చీని, లైట్గా ఉప్పు వేసి ముద్ద కలపాలి. చేస్తాను, కరకర ఉండాలి కదా. ఇప్పుడు కజ్జికాయల కోసం ముద్ద కలుపుతున్నా. మైదా, గోధుమొక, చీని, నెయ్యి అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నీళ్ళు వేసి ముద్ద కలుపుకోవాలి. నెయ్యి పిండంతటికి పట్టించాలి. పట్టిస్తే స్మూత్గా కరకరగా వస్తాయి. ముద్ద కట్టిన వరకు నీళ్ళు వేసుకొని కొద్దిగా కలుపు. మా మనవడు ఒప్పుకోవడం లేదండి. రోజుకి ఏదో ఒకటి చేయమంటున్నాడండి. ఇప్పుడు చూసిన దగ్గర నుండి వాడికి గొప్పగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందండి. ట్యూషన్, స్కూలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు ఇలా పట్టుకుంటారండి. నాకు అయినా ఇది ముద్ద కట్టేసి ఒక పక్కకి పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఆ వాటి ప్రాసెస్ చేయాలి. అన్నీ వేసుకొని కలిపిస్తాను. ముద్ద అయిందండి. ఈ పక్కన పెట్టేసి అది మూత పెట్టేసి ఉంచేయాలండి. కొద్దిగా నెయ్యి వేయాలండి. కదండి, నెయ్యి కరిగే వరకు గోధుమొక వేసుకొని వేపాలి. చిన్న దోరగా ఎరుపుగా వచ్చిన వరకు వేపుకుంటే పచ్చితనం పోయి బాగుంటుంది. ఇంకా అన్నీ వేపాలి నాన్న. ఇప్పుడు నోము వేస్తున్నాను. తర్వాత కొబ్బరికూరు, కాజు, కిస్మిస్, బాదం అన్నీ వేపాలి. వేపేసి మొత్తం కలిపి గుచ్చెత్తి ఉంచిన తర్వాత అప్పుడు కజ్జికాయలు మళ్ళీ ప్రారంభించాలి. ఎర్ర అవ్వాలి కదా, చిన్న ఎరుపైతే ఖచ్చితంగా పోతే బాగుంటుంది. వేరే దీంట్లోనే వంపుకోవాలి. జీడిపప్పు, బాదం రెండును కొద్దిగా వేసుకోవాలి. లైట్గా నెయ్యి వేయాలి. వేసి వేపాలి. చాలా వేడి అయిపోతుందమ్మా ఇది. పచ్చితనం పోతే లైట్గా వేపేస్తే అది బాగుంటుంది. చాలు. ఇది వేసేదా
నేను చెప్తాను. కొబ్బరి కూడా చిన్నగా ఇది వచ్చిన వరకు వేపాలి. ఆప్షన్ కదా, పచ్చితనం పోతే బాగుంటుంది. లైట్గా వేపాలి. రవ్వ కొద్దిగా వేపుకున్నామండి. తర్వాత కొబ్బరికూర వేపుకున్నా, జీడిపప్పు బాదం వేపి మొత్తం అన్నీ కలుపుకోవాలి. కలిపేసి ఈ మిశ్రమాన్ని ఉంచుకోవాలి. ఇందులో చీని పౌడర్ కొట్టాను, ఇది కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం పెట్టుకోవాలి. గోధుమ నూక, చీని, జీడిపప్పు, కాజు, పిస్తా, బాదం మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఎలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ముందు అన్నీ వేసి కలిపి మొత్తం ఉంచుకున్నాం కదండి, అది ఇప్పుడు చక్కగా పేడించుకోవాలి. చిన్న చిన్న అల్లకట్టుకోవాలి. చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. పెట్టుకోవాలండి. ఈ కజ్జికాయలు ఇది ఉంటుంది కదండి, దాంట్లో ఇది పెట్టుకోవాలి. ఈ మిశ్రమం ఉందా, ఇది ఇందులో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలిపించుకుంటే గట్టి నొక్కితే కజ్జికాయలుగా తయారవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేసుకొని ఉంచుకోవాలి. అన్నీ చేసుకున్నానండి, అన్నీ చేసుకొని పల్లీలో పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి. కొన్ని కొన్ని వేపుకోవాలి. అది వేసేయాలి. నూనె కలయి పొయ్యి మీద పెట్టానండి. వేడి అయిపోతే వేపేసి మా మనవాళ్ళకి ఇచ్చేస్తానండి. కొరిసిగలదు వేసుకుంటే జిడ్డు పడుతుంది. చాలా మరొక గోల్డ్ కలర్ వచ్చింది. ఆ ఏగు శబ్దం కూడా ఆగిపోతుంది. అప్పుడు ఏగిపోయినట్టు. ఇగో కలర్ చూడండి, బాగానే వచ్చింది కదా. ఇట్లానే వేపుకోవాలి. గోల్డ్ కలర్ వస్తే కొద్దిగా ఏగడం కూడా స్లో అయిపోతుంది. అప్పుడు ఏగిపోయింది అనుకొని తీసేయచ్చు.
కదా కలర్ వచ్చింది. ఈ కలరు వచ్చిన వరకు వేపుకుంటే బాగుంటుంది. తెలియకపోతే కావాలంటే అడగండి, నాకు తెలిస్తే చెబుతా. మెత్తని చెవుడలు, గట్టి చెవుడలు, చుప్పులు, చేగుడలు, ఉటంకీళ్ళు అన్నీ చెప్తా. సామెత రండిరా, కజ్జికాయలు అయినాయి తింటురు. కజ్జికాయలు రెడీ. మనోరాలు నువ్వు చూసి చెప్పు. అవునా, సరే తినండి. థ్యాంక్ యూ అమ్మా. చెప్పాల్సిన టైం అయిపోయింది కదా. సరే అండి, ఇప్పుడు ఇంకొక రెసిపీతో, ఇంకొక రోజు, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఓకేనా? ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, బెల్ ఐకాన్ కొట్టి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, ఇంకొక రోజు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.